తెలియజేస్తున్నాను. ఈ దినాన సత్యము విషయంలో ఒక చిన్న ఆలోచన మనకి రావడానికి ఈ రకమైన సందేశాన్ని సిద్ధపరిచాను. సత్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుకునేది కూడా సత్యాన్నే. ఎందుకంటే ఆయన సత్యవంతుడు కనుక సత్యవంతుడైన దేవుడు సత్యమును కొనుక్కున్నావా, అమ్మివేశావా అనే ఒక సందర్భాన్ని ఈరోజు మనం వినడానికి సిద్ధపడదాం. సత్యమును కొనుక్కోవడం ఏంటి? అదేమన్నా అంగట్లో అమ్మే వస్తువా? కొనుక్కోవడానికి అన్నీ కొనుక్కుంటాం మనం కావాల్సినవి. కానీ సత్యాన్ని కొనుక్కునే పరిస్థితి, దాని అర్థం ఏంటో ఈరోజు గ్రహించడానికి సిద్ధపడదాం. సత్యాన్ని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, సత్యాన్ని అమ్మివేసే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు రకాల గుంపులు లేదా వ్యక్తిత్వం కలిగిన మనుషులు క్రైస్తవ్యంలో ఉంటారు. సత్యాన్ని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక అసలు సత్యాన్ని కొనుక్కోమని ఎవరు చెప్పారు? సత్యము ఎందుకు కొనుక్కోవాలి? సత్యము లేకపోతే మన జీవితాలు నడవవా అని మీరు అడిగితే, జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట సామెతల గ్రంథంలో రాయించారు, లేదా దేవుడు రాయించారు ఆయన ద్వారా. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, సామెతల గ్రంథం 23:23, సామెతల గ్రంథం 23:23లో ఈ మాట రాయబడి ఉంది. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునుము. ఆ మాట ఉందో చూసారా? అంటే సత్యాన్ని అమ్మేక ఆ సత్యాన్ని ఏమన్నాడు దేవుడు? కొనుక్కోమంటున్నాడు, నీ దగ్గర ఉంచుకోమంటున్నాడు. అంటే సత్యాన్ని కొనుక్కొని నీ దగ్గర ఉంచుకో, సత్యాన్ని ఎప్పుడు అమ్మివేయద్దు. కానీ చాలామంది క్రైస్తవ జీవితంలో సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు ఉన్నారు, స్థానిక సంఘాలలో ఉంటారు. సత్యాన్ని కొని ఉంచుకోమని దేవుడే సొలొమోను అంతటి జ్ఞానవంతుడి ద్వారా ఒక మాట రాయించినప్పుడు, సత్యమును మనం అమ్మేస్తే దేవుడు కొని ఉంచుకో అంటున్నాడు, మనమేమో అమ్మేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను నేరుగా. సత్యాన్ని అమ్మివేసే వాళ్ళు ఒక నాలుగు సందర్భాలు రాశాను. సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు ఎలా ఉంటారో జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ నాలుగు సందర్భాల్లో నేనున్నానా అలా ఆలోచిద్దాం. ఆ 4 సందర్భాల్లో ఒక సందర్భంలో నేను లేను, చాలా సంతోషం అనిపిస్తుంది మీకు. రెండోది వింటారు, మూడోది వింటారు, నాలుగోది వింటారు. ఈ 4 సందర్భాల్లో కూడా మీరు గనక మీ మనస్సాక్షి చెప్తుంది, మనం అమ్మేశామో లేదో మనస్సాక్షి చెప్తుంది. ఒకవేళ మన మనస్సాక్షి సత్యాన్ని అమ్మివేశావు అన్న సమాధానం వస్తే మార్చుకుందాం, సరిచేసుకుందాం. ఎందుకంటే వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకోవడానికే దేవుడు మాట్లాడతాడు. ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, నీ బ్రతుకు మార్చుకోవడానికే మన జీవితాల్లో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. కనుక సత్యాన్ని అమ్మివేసిన వారిలో నేనున్నానా లేదా అన్నది ఈ 4 సందర్భాలు ముగించేసరికి అర్థమైపోద్ది. ఒకవేళ నేనున్నా మీరున్నా మనం మార్చుకుందాం. చివరిలో సత్యమును అనుసరిస్తే ఏమి కలుగుతుందో చెప్తాను. సత్యాన్ని అనుసరిస్తే ఏం కలుగుతుంది? ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నారో చెప్పాను కదా. సత్యాన్ని ఏమన్నాడు ఆయన? కొనుక్కోండి అన్నాడు, సత్యాన్ని అమ్మి వెయ్యొద్దు అన్నాడు. అసలు సత్యమును ఎలా అమ్మివేస్తారు? ఎలాంటి జీవితాలు చూసినప్పుడు అరే వీళ్ళు సత్యాన్ని అమ్మేసి బ్రతుకుతున్నారు అని దేవుడు అంటాడు అన్న ఆలోచనతో ఈ మాటలు విందాం. నెంబర్ 1, వాక్యాన్ని లేదా దేవుని వాక్యాన్ని వదిలిపెట్టడం. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టడం. అమ్మ, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, మనకి దేవుని వాక్యం రాకపోవడం గురించి కాదు. దేవుని వాక్యం వింటారు మీరు. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి బ్రతికేవాడు. అంతేగాని దేవుని వాక్యం మరి నాకు కంఠత వాక్యాలు రావండి, నాకు ఏది గుర్తుండదండి అని అనకూడదు. దాని గురించి దేవుడు మాట్లాడలే. నీకు ఎంత గుర్తుందో, నువ్వు ఎంత చెప్పగలవో అడగట్లేదు దేవుడు. విన్న వాక్యాన్ని బట్టి నువ్వు నడుస్తున్నావా లేదా అని అడుగుతాడు అంతే. మీరు ఏదైతే విన్నారో ఆ వాక్యాన్ని బట్టి మీరు నడుస్తున్నారా లేదా. అంటే వాక్యాన్ని వదిలేశారు అనుకోండి, విన్న వాక్యాన్ని వదిలేసి బ్రతికే వాళ్ళు అమ్మివేసిన వాళ్ళు. లేదా విన్న వాక్యం ప్రకారం అమ్మో ఈరోజు ఈ వాక్యం విన్నాను, దేవుడు ఇది తప్పు అన్నాడు, ఇది వద్దన్నాడు అని మార్చుకున్న వాళ్ళు ఉంటారు.
అలా ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి నాలో తప్పులు తెలిసినప్పుడు ఆ తప్పులు సరిచేసుకుని బ్రతుకుతారో వాళ్ళు సత్యాన్ని కొనుక్కున్న వాళ్ళు. సత్యాన్ని కొనుక్కున్న వాళ్ళు అలా ఉంటారు. లేదు వాక్యం తెలిసిన, తప్పని తెలిసిన, అది చేయకూడదని తెలిసిన, అది వినకూడదని తెలిసిన, అక్కడికి వెళ్ళకూడదని తెలిసినా చేస్తున్నారు అనుకోండి, వాక్యము తెలిసి చేస్తున్నారు కాబట్టి దేవుడు అంటాడు, వాక్యాన్ని వదిలిపెట్టేశారు గనుక మీరు సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు అంటాడు. కనుక ఇప్పుడు వాక్యాన్ని వదిలిపెట్టడం, కొంతమంది ఎలా ఉంటారంటే లోకాశలు, లోకము వ్యామోహాలు ఉంటాయి. వ్యామోహం అంటే పిచ్చి, వాటి లోకములో దాని మీద ఉన్నటువంటి పిచ్చి, లోకాశలు, లోక వ్యామోహము, అలాగే తాత్కాలిక సంతోషాలు. అంటే తాత్కాలిక సంతోషం అంటే ఏంటమ్మా? కాసేపే. సినిమా ఎంతసేపు? 2:30 గంటలు. నాకు బాగా తెలుసు, అడగండి. సినిమా మహా అయితే 2:30 గంటలు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా అక్కడ ఉన్నంతసేపు ఆ హీరో నేనే అనుకుంటాం మనం. కాసేపు ఫీల్ అయిపోతారు కొంతమంది. ఆ హీరో చేస్తున్నట్టు నేనే చేసేద్దాం అనుకుంటాడు చూస్తున్నంతసేపు. ఆ 2:30 గంటలు అయిపోతుంది రిలాక్స్గా సైలెంట్గా బయటకు వచ్చి మరలా మన బతుకు మందే. కాకపోతే 2:30 గంటలు మాత్రం నీకు ఏదో ఊహల్లో తీసుకెళ్ళిపోతాడు ఆ డైరెక్టర్. ఈ ఊహల్లో తేలిపోతుంటాడు. అమ్మాయి ఏమో హీరోయిన్గా ఫీల్ అయిపోతుంటుంది, ఈడేమో హీరోగా ఫీల్ అయిపోతుంటాడు. ఆ 2:30 గంటలు ఆ లోకంలో తేలుతూ, అంటే లోకాశలు, లోక వ్యామోహం, లోకంలో తాత్కాలిక సంతోషాలు. ఆ సినిమా శాశ్వతమైన ఆనందం ఇవ్వదు మనకి, తాత్కాలికంగా ఎగిరి గంతేస్తుంటాడు అంతే. కనుక లోకాశలు, లోక వ్యామోహం లేదా తాత్కాలిక సంతోషాలు వాక్యాన్ని వదిలిపెట్టేవాడు చేస్తుంటాడు. వాక్యాన్ని వదిలిపెట్టేవాళ్ళు అలా చేస్తారు లోకం విషయంలో. ఇక్కడ కొంతమంది వ్యక్తుల పేర్లు రాశాను. నెంబర్ 1 ఏశావు. ఏశావు తన జీవితంలో ఏం చేశాడో తెలుసా? చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వమును ఏమిస్తాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అంటే నేను అంటాను, వాక్యాన్ని అమ్మేశాడు, సత్యాన్ని అమ్మేశాడు. ఎందుకు? జ్యేష్ఠత్వపు హక్కు దేవుడిచ్చాడు ఏశావుకి. నాకు పెద్దవాడిగా ఉండడం వద్దులేండి, పెద్దోడు ఎంత గొప్ప స్థితో, ఇంటికి పెద్ద, ఇంటికి పెద్ద అంటే ఎంత గౌరవమో, నాకు వద్దులేండి. చూడండి, చిక్కుడుగాయ కూర కోసం, తిండి కక్కుర్తి, తిండి కోసం తమ్ముడికి అమ్మేశాడు. తమ్ముడు కొనుక్కున్నాడు, సత్యాన్ని కొనుక్కున్నాడు యాకోబు, సత్యాన్ని అమ్మేశాడు ఏశావు. జ్యేష్ఠత్వము అంటే నిజంగా చాలాసార్లు మీకు చెప్పాను, యేసుప్రభు ఎవరి వంశంలోంచి వచ్చేవాళ్ళు? ఒకవేళ అమ్మకపోతే ఏశావు పెద్దోడి నుంచే వస్తాడు. యేసుప్రభు వంశావళి పెద్దోడి నుంచే రావాలి. కానీ యాకోబు నుంచి, యాకోబు కుమారులు 12 మంది, ఆ 12 మందిలో ఒకడైన యోధా, యోధా గోత్రపు సింహము ఎవరు? యేసుప్రభు. అంటే యోధా గోత్రం నుంచి పుట్టాడు. ఆ యోధా ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. కారణం ఒకటే, ఏశావు అమ్మేసుకున్నాడు, ఒక ఆయన కొనుక్కున్నాడు. సత్యాన్ని అమ్మేశాడు ఏశావు, ఆ సత్యాన్ని కొనుక్కున్నాడు యాకోబు. చూసారా, అది కొనుక్కోవడం అంటే. దేవుడు వాక్యం వదిలిపెట్టేశాడు. వాక్యం ఏం చెప్పింది? పెద్దోడిదే జ్యేష్ఠత్వం, పెద్దోడి నుంచే రావాలి, జ్యేష్ఠుడు అని వాక్యం చెప్తే, మాకు పెద్దోడు అవసరం లేదు, పెద్దరికం అవసరం లేదు అని ఏశావు తన జీవితంలో వదిలేశాడు వాక్యాన్ని. ఆదికాండము ఒక్కసారి మాట చదువుకుందాం. 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయం 33, 34, ఆదికాండం 25 చివరి వచనాలు. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అంటే జ్యేష్ఠత్వం నాకు వద్దు, చిక్కుడుగాయల కూరే నాకు కావాలి, అదే నాకు ఇష్టం అని తిన్నాడు, త్రాగాడు. ఎంతసేపు ఉంటుంది చిక్కుడుగాయల కూర కడుపులో? 3 గంటలు. మరలా 3 గంటల తర్వాత బయటకు వచ్చేయాల్సిందే ఏది తిన్నా ఎవరికైనా. ఆ 3 గంటలు చిక్కుడుగాయల కూర కోసం దేవుడిచ్చిన వాగ్దానం, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు యాకోబు, కొనుక్కున్నాడు. కనుక సత్యాన్ని, వాక్యాన్ని వదిలిపెట్టడం, అది ఎవరి జీవితంలో చూసాం మనం? ఏశావు జీవితంలో అమ్మేశాడు, సత్యాన్ని అమ్మేశాడు. ఎందుకు అంటే ఇక్కడ వాక్యాన్ని వదిలిపెట్టడం ఎందుకు చెప్పానంటే, ఆయన వాక్యమే ఏమన్నాడమ్మా? యోహాను సువార్త 17:17 ఒకసారి త్వరగా చూసేద్దామా? యోహాను సువార్త 17:17లో ఈ మాట రాయబడి ఉంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము,
నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యాన్ని వదిలిపెట్టడం, సత్యాన్ని అమ్మివేయడం. వాక్యాన్ని వదిలిపెట్టడం, సత్యాన్ని అమ్మివేయడం. 119 కీర్తన, 119 కీర్తన 142 వచనం. 119 కీర్తన 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఆ మాట చూసారా అమ్మ? ధర్మశాస్త్రం ఏంటిదటమ్మా? కేవలము సత్యం. యోహాను సువార్త 17:17 అయినా, కీర్తనల గ్రంథం 119, 142 అయినా, 160 కూడా చూడండి. 119, 160. నీ వాక్య సారాంశము సత్యము. మీరు ఎన్ని వచనాలు చూపించమన్నా ఇలాగే వస్తుంది. వాక్యం సత్యం, వాక్యం సత్యం, వాక్యం సత్యం. ఇప్పుడు సత్యాన్ని అమ్మివేయడం అంటే అర్థం ఏంటమ్మా? వాక్యాన్ని ఏం చేయడం? వదిలేయడం. వాక్యాన్ని వదిలేసి బతకడం. దేవుడు చెప్పిన వాక్యాన్ని వదిలేశాడు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగారు. అపోస్తలుడిగా పేరు పొందాడు. 3.5 సంవత్సరాలమో యేసుప్రభుతో ఉన్నాడంటే వాక్యం వినుంటాడా? వినుంటాడు. అదేంటి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు ఆయన. అంటే వాక్యం విన్నాడు విన్నాడు విన్నాడు. మరి 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి వాక్యం విన్న ఇస్కరియోతు యోధా ధనాపేక్షతో, అసలు ధనం అపేక్ష యేసుప్రభులో లేదు. మరి ప్రభువులో లేనప్పుడు నీకెలా వచ్చింది? ఆయనతో తిరుగుతూ ఈ బుద్ధి ఎలా వచ్చింది అంటే, నువ్వు కూడా వాక్యాన్ని అమ్మేశావు. వాక్యాన్ని వదిలేశాడు. ఏ వాక్యం అయితే యేసుప్రభు దగ్గర విన్నాడో ఆ వాక్యాన్ని వదిలేశాడు. అంటే ఇస్కరియోతు యోధా కూడా సత్యాన్ని ఏం చేసినవాడు? అమ్మేసినవాడు. 3. దేమ. అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలో సుమారు 13-14 పత్రికలు రాశాడు ఆయన. ఇన్ని పత్రికలు రాసిన పౌలుతో చాలా సందర్భాల్లో తిరిగాడు, చాలామందికి సువార్త చేశాడు దేమ. కానీ ఒకానొక సందర్భంలో పౌలు గారిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప పరిచర్య చేసిన దేమ కాస్త లోకంలోకి వెళ్ళిపోయాడు. చూసారా? వస్తూ 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 మనం కూడా కొంతమంది బాగా వస్తారు, కొంతమంది లోకంలోకి వెళ్ళిపోతారు. మళ్ళా కొంతమంది బాగా ఉంటారు, ఒక్కసారిగా లోకంలో వెళ్ళిపోతారు. అదే జాగ్రత్త చెప్తుంటాను నేను. ఒక్కసారి మనం వచ్చామా వాక్యానికి దూరం కాకూడదు. ఎప్పుడు కూడా లోకంలోకి వెళ్ళిపోతుంటాయి. ఎలాంటి వాడిని లాగేస్తారు బయటికి, వినకుండా చేస్తారు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు ఏంటి, ఇంట్లోనే కొంతమంది ఉండనిస్తుంటాడు అపవాది. అలాంటి పరిస్థితి కూడా రావచ్చు మనలో ఎవరికైనా భవిష్యత్తులో. ఎప్పుడు జాగ్రత్త. ఎందుకంటే వాక్యానికి దూరం చేసేవాడు అపవాదే. అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనస్సులు మనలో ఉండకూడదు. ఇంత దేమ ఏం చేశాడు చూసారా? పౌలు గారిని ఎవరైనా విడిచిపెడతారమ్మా? పౌలు గారు అంతటి గొప్ప భక్తుడు లేదా మహానుభావుడు, అలాంటి గొప్ప వాక్యాన్ని కదిలించిన, అనేక మంది హృదయాలు కదిలించిన పౌలు గారు వాక్యం వింటే ఈరోజు మనం వింటలేదు. కానీ అపోస్తల కార్యాలు మీరు చూస్తే పౌలు గారు వాక్యం ఎక్కడ చెప్తే అక్కడ మనుషులు మారిపోతారు, వాళ్ళ హృదయాలు మారిపోతాయి. అంత గొప్ప వక్త, అద్భుతంగా వాక్యం చెప్పగలడు పౌలు గారు. ఇంకో విషయం చెప్పమంటారా? పౌలు బర్నబా ఇద్దరూ కూడా మంచి వాక్యం చెప్పేవాళ్ళే. చూడండి, పౌలు బర్నబా ఇద్దరిలో క్రైస్తవ్యం ఎవరి ముందు తెలుసమ్మా? బర్నబా. ఇద్దరిలో వాక్యం బాగా ముందు దేవుని ఎరిగిన వాడు ఎవరు? బర్నబాకే. పౌలు గారికి తెలీదు. కానీ ఇద్దరిలో ఎదిగిన తర్వాత బర్నబా కన్నా పౌలు గారిని ఎంచుకుంటారు అందరూ. బర్నబాకు ముందు వచ్చాడు. ముందు రావడం కాదు, వాక్యం ఎవరు బాగా చెప్తే ఎవరు మారుతారు అన్నది పౌలు గారికి. అందుకే బర్నబా కన్నా పౌలు ముఖ్య ప్రసంగికుడు అని మాట వింటాం గ్రంథంలో. బర్నబా చెప్తాడు వాక్యం, కానీ బర్నబా కన్నా ముఖ్య ప్రసంగికుడు అపోస్తులుడైన పౌలు. అద్భుతంగా వాక్యం చెప్పగలడు. అన్యులుంటే అన్యులకు తగ్గట్టు వాక్యం మార్చేస్తాడు. ఎవరు ఎక్కడుంటే అలాంటి తగ్గట్టు వాక్యం మార్చే శక్తి కలిగిన వాడు పౌలు. అంత గొప్ప వాక్యం చెప్పగలిగే శక్తి కలిగిన వాడు. అసలు అలాంటి వ్యక్తికి ఎప్పుడు దూరం అవ్వకూడదు. ఆ వ్యక్తితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి. కానీ పౌలు గారిని ఎవరు విడిచిపెట్టేశారు? దేమ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోకంలోకి. లోక సంతోషాలు అనుకుంటారో, లోక ఆశలు అనుకుంటారో, లోక వ్యామోహం అనుకుంటారో, ఏదైనా వాక్యం తెలిసిన వాడు వాక్యాన్ని వదిలేశాడంటే దేమాని ఏమనొచ్చంటే సత్యాన్ని అమ్మివేశాడు. ఇప్పుడు చూద్దాం. మనం ఏశావు వాక్యాన్ని అమ్మేశాడు, ఇస్కరియోతు యోధా వాక్యాన్ని అమ్మేశాడు, దేమ వాక్యాన్ని అమ్మేశాడు, లేదా సత్యాన్ని అమ్మేశాడు. మరి నేను కూడా ఏ దేవుని వాక్యం అయితే వింటున్నానో ఆ వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నానా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని ప్రశ్నించుకుందాం. నేను కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నానా? అయితే నువ్వు కూడా సత్యాన్ని అమ్మివేసిన వాడితో సమానం. లేదు,
వాక్యం బట్టే, ఏ వాక్యమైతే వింటున్నామో ఆ వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నామయ్యా అని మీ మనస్సాక్షి మీకు చెబితే మీరు సత్యాన్ని కొనుక్కున్న వాళ్ళు. కానీ సత్యాన్ని అమ్మివేసే వారిగా మనం ఉండకూడదు. 2, సత్యాన్ని అమ్మివేసిన వాడు ఎలా ఉంటాడు అంటే లోకముతో రాజీ పడతాడు. లోకముతో రాజీ పడతాడు అంటే లోకం ఏం చెప్తే చేస్తాడు. లోకంలోనే ఉన్నాం, మనందరం ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం. లోకంలోనే ఉంటావు కానీ లోకముతో పొత్తు ఉండకూడదు. అదే కదా అన్నాడు 2 కొరింథీ 6:13 నుంచి లేదా 6:14 నుంచి పౌలు గారు. 2 కొరింథీ 6:14 నుంచి 18 వచనాల్లో లోకముతో అంటే చీకటితో వెలుగుకి అంటాడు, విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడిది అంటాడు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం అంటాడు. చూసారా? నీతి ఏంటి? క్రైస్తవ్యం. దుర్నీతి లోకం, వాళ్ళకి తెలీదు. చీకటి ఏంటి? లోకం. వెలుగు క్రైస్తవ్యం. అంటే చీకటికి వెలుగుకి, నీతికి దుర్నీతికి, విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేదు. అంటే లోకముతో ఎవరైతే రాజీ పడతారో పర్వాలేదులే, తప్పే ఉందండి అంటారు కొంతమంది. పర్వాలేదులేండి, అదేంటి వాక్యం చెప్పకుండా నువ్వు పర్వాలేదు అంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు కూడా లోకంతో ఏమైనట్టు? ఏమైనట్టు? రాజీ పడ్డావు అంటే నువ్వు కూడా వాక్యాన్ని లేదా సత్యాన్ని ఏం చేసినట్టు? అది సత్యాన్ని అమ్మివేయడం అంటే పర్ఫెక్ట్గా మన జీవితంలో లోకముతో రాజీ అంటే లోకంపై ఆశ కలిగి పాపాలు చేస్తూ రాజీ పడతాడు. తప్పే ఉంది, ఎంతమంది చేయట్లేదు అంటాడు ఒక ఆయన. ఎంతమంది చేయట్లేదో కాదు, నువ్వు చేస్తున్నావా అన్నది ప్రశ్న మనకి. ఎంతోమంది చేస్తున్నారు, నువ్వు కూడా చేస్తే వాళ్ళు చేయలేదేంటండి, వీళ్ళు చేయలేదేంటండి అని ఇలాగ ఎవరైతే సమర్థించుకుంటారో వాళ్ళు సత్యాన్ని ఏం చేసినట్టు? అమ్మేశారు. కాబట్టి లోకముతో రాజీ పడ్డం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సంసోను ఫిలిస్తీన్లను చంపడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు, నాజీర్ చేయబడినవాడు. ఇప్పుడు సంసోను ఒకానొక సమయంలో దెలీలాతో రాజీ పడ్డాడు. నువ్వు చెప్తే నీ దగ్గరకు వస్తానన్నది ఆవిడ. ఏం చెప్పమంటావు? నీ బలం ఎక్కడుంది అన్నది. ఏదో చెప్పాడు 3 సార్లు కారణాలు తప్పుగా, 2 సార్లు తప్పు చెప్పాడు, 3వసారి రైట్ చెప్పేశాడు. అంటే ఇప్పుడు దెలీలాతో రాజీ పడ్డాడు చిన్న చిన్న తాత్కాలిక సంతోషం కోసం. అమ్మ దెలీలాతో ఎంతసేపు అమ్మా సంసోను ఉంటాడు? దెలీలాతో ఉండే జీవితం ఎంతసేపు? తాత్కాలికం. ఒక అరగంట, ఒక గంట నీతో ఉన్నాడా? ఆ శారీరక సంతోషం కోసం దేవుడికి దూరం అయ్యాడు. కళ్ళు గుడ్డులు పీకేశారు. చూడండి, తాత్కాలిక సంతోషం. ఎంతసేపు అయ్యా సంసోను దెలీలాతో నీకు? చాలా తక్కువ సమయమే కదా, తక్కువ సమయం. అంటే తాత్కాలిక సంతోషం కోసం సంసోను గారు దెలీలాతో రాజీ పడ్డాడు, రాజీకి వచ్చేసాడు. ఇప్పుడు సంసోను తన జీవితంలో సత్యాన్ని అమ్మివేశాడు. ఆ పరిస్థితిలో సత్యాన్ని అమ్మివేశాడు. ఆలోచించండి, మనం లోకంలోనే బ్రతుకుతున్నాం కానీ నేను కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆలోచిస్తే ఒకవేళ లోకముతో రాజీ పడుతున్నామేమో. కొంతమంది నిక్కచ్చిగా చెప్తే నచ్చదు వాళ్ళకి. తప్పే అని చెప్పాల్సింది ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమనుకున్నా తప్పే అలా చెప్పినప్పుడు వాళ్ళైనా మారుతారు. ఎందుకంటే దేవునికి నువ్వు సేవకుడు దొరకకూడదు. నువ్వు చెప్పావా అని అడుగుతాడు ఒక రోజున. అయ్యా నేను చెప్పానయ్యా అని ధైర్యం ఉండాలి. ఇక్కడ నేను చెప్పాను, వాళ్ళు చేయలేదంటే అది వాళ్ళ అభిప్రాయం. నువ్వు చెప్పావా చెప్పలేదా? కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు ఎక్కడ ఇబ్బంది పడతారని సేవకులు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ విశ్వాసులకు ఏది నచ్చితే చేస్తారు. ఎందుకంటే అలాగే చెప్పాలి, బోధ మారకూడదు. ఎందుకంటే సేవకుడు మారిపోతాడు. కొన్ని సంఘాల్లో సేవకులు మారిపోతారు. 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయలు. మొన్న రీసెంట్గా మనం విన్నాం కదా, ఆంధ్రేయ గారు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కుమ్మరాపల్లి ఆ ప్రాంతంలో సేవకులు మారిపోతుంటారట. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు సేవకుడు. శాలరీ 15,000 రూపాయల శాలరీ. ఇప్పుడు ఆయన మారిపోయాడు. ఎందుకు ఆ సేవకుడు మారిపోయాడు అంటే డబ్బులు కుంభకోణం జరిగిందట. చూడండి, సేవకులు డబ్బులు కుంభకోణం జరిగింది, ఆయన తప్పించారండి అంటున్నారు. విషయం జరిగింది అది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరొక సేవకుడిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సేవకుడు కూడా గట్టిగా మాట్లాడితే ఆ సేవకుడు మారిపోతాడు. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి కొన్ని సంఘాలలో. సత్యాన్ని అమ్మివేసే పరిస్థితులు. ఇక్కడ లోతు ఏ ప్రాంతంకి వెళ్ళాడమ్మా? సెలెక్ట్ చేసుకున్నాడు ఆయనే.
సొదొమ గొమొర్రా ప్రాంతానికి లోతు వెళ్ళిపోయాడు. ఇలా లోతు వెళ్ళిపోయాడు. కానీ సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలాంటిదో తెలిసింది లోతుకి. తెలిసిన తర్వాత లోతు అక్కడ ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రభావం పిల్లల మీద పడతది. పిల్లల మీద పడిపోయింది. లేదా తండ్రితోనే తప్పు చేద్దామని ఎందుకు అనుకుంటారు? సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలాంటిదో తెలుసా? తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు భేదం లేదు. వావి వరసలు లేనటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా. లేదంటే ఆ పిల్లలకు అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకవేళ ఊహించండి, ఆ ప్రాంతంలో లోతు సెలెక్ట్ చేసుకోవడం కొన్నిసార్లు వాతావరణం అంటున్నాను, పరిస్థితులు, మనం ఉండే పరిసరాలు కూడా పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అక్కడ ఉంటే వీళ్ళు ఆ మాటలు మారిపోతుంటాయి, వాళ్ళ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం, నేను చుట్టూ ఉన్న పరిస్థితులు పరిసరాలు అలా ఉన్నాయని. 2 పేతురు పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు 2వ అధ్యాయం. ఒక మాట, 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. లోతు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. 8, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. రోజు అక్కడే ఉంటున్నాడు. ఇంట్రా మంచోడే, తప్పంట్ల, లోతు మంచోడే, లోతు నీతిమంతుడే, దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. లోతు మంచోడే. ఎంత మంచోడైనా అలాంటి చెడ్డోళ్ళని తెలిసినప్పుడు వాళ్ళకి దూరం అయిపోవచ్చు కదా. అక్కడే ఉంటున్నావు, నువ్వు బాగానే ఉండగలవు. నీ పిల్లలు ఉండలేకపోయారు, చూసావా? నువ్వు బాగానే ఉన్నావు, ఎందుకంటే నీకు వాక్యం తెలుసు కనుక. ఒకవేళ నేను బాగానే ఎక్కడున్నా నేను బాగానే ఉండగలను, కానీ నా పిల్లలు ఉండలేరు కదా, వాళ్ళకి అంత వాక్య అనుభవం లేదు కదా. నేను బాగా ఉండగలను, తప్పుడు మనుషుల మధ్య కూడా బాగానే ఉండగలను, కానీ పిల్లలు, వాళ్ళకి తెలియదే. అప్పుడప్పుడు చిగురిస్తున్నటువంటి మనసుల్లో నువ్వు ఆ తప్పుడు మనుషుల మధ్య ఉన్నావు. నువ్వు బాగానే ఉన్నావు, సేఫ్గా ఉన్నావు, లోతు ఇబ్బంది లేదు, లోతు మంచివాడు, లోతు నీతిమంతుడు. కానీ అక్కడ ఒక మాట రాశారు, చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి దినదినము తన నీతిగల మనసును ఏం చేస్తున్నాడు? రోజు బాధపడుతున్నాడు. ఏంట్రా ఈ ప్రాంతానికి వచ్చాను, ఏంట్రా ఈ తప్పు చేశాను, వెళ్ళిపోవచ్చు కదా అక్కడి నుంచి. అబ్రహాం ఉన్నారు కదా ఆల్రెడీ, ఆయన దగ్గరికి మరలా తప్పు చేశాను, మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. ఆయన దగ్గర నుంచే దూరం అయిపోయాడు. చూసారా, 2 పిల్లలు తప్పు చేశారు తండ్రితో తప్పు చేయాలని ఆలోచన వాళ్ళకి వచ్చింది. మోయాబీయులు, అమ్మోనీయులు పుట్టడానికి కారణమయ్యారు లోతు సంతానమే. మోయాబీయులు అన్యులే, అమ్మోనీయులు అన్యులే. పైగా వీళ్ళు దేవునికి శత్రువులు, లేదా దేవుని ఇశ్రాయేలుకి ఎవరు వీళ్ళు? శత్రువులు. మోయాబీయులు శత్రువులే, అమ్మోనీయులు శత్రువులే. చూసారా, ఇశ్రాయేలుకు శత్రువులు లోతు సంతానం నుంచి వచ్చారు. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, ప్రాంతం ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఖచ్చితంగా. అందుకే మనం ఎక్కడ ఉంటున్నాం పరిస్థితులు బట్టి కూడా ఆలోచన చేయాలి. నేను బాగానే ఉంటాను, కానీ పిల్లలు బాగోరు. కనుక లోతు తన జీవితంలో లోకంతో ఏం పడ్డాడు? సొదొమ గొమొర్రా. నేనంటాను, సొదొమ గొమొర్రా ప్రాంతంతో లోతు రాజీ పడి ఉండిపోయాడు. ఏముంది, ఉండిపోదాంలే, ఇంకొంతకాలం ఉండిపోదాం అనుకున్నాడు, రాజీ పడ్డాడు. ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం. ఇశ్రాయేల్ జీవితంలో ఎలా వీళ్ళు రాజీ పడ్డారో, లోకంతో రాజీ పడ్డం అంటే ఏంటమ్మా? సత్యాన్ని అమ్మేయడం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి చదువుతాను చూడండి. 2:11 న్యాయాధిపతులు. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. చూసారమ్మా, చూడండి అందరూ నా వైపు. ఇశ్రాయేలు చేసిన తప్పు ఏంటంటే, ఏ విగ్రహారాధన అయితే దేవుడు చెయ్యొద్దన్నాడో చెప్పాడమ్మా. దేవుడు వాళ్ళకి విగ్రహారాధన చెయ్యొద్దన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు?
కానాను భూభామంలోకి వెళ్ళారు. అక్కడ కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, ఎబూసీయులు, గిర్గాసీయులు అని 7 రకాల జాతులుంటే ఆ జాతుల గురించి ఏమని రాశాడు చూడండి ఒక్కసారి అక్కడ. దేవుడైన యెహోవాను విసర్జించి 11 వచనం చివరిలో బయలు దేవతలను ఏం చేశారు? పూజించి తమ చుట్టూ ఉన్న జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా దేవుడికి ఏం పుట్టించారు అంటే లోకముతో వీళ్ళేమయ్యారు? రాజీ పడ్డారు. అక్కడ ఉన్నటువంటి 7 రకాల జాతులతో ఏమయ్యారు? వీళ్ళు కలిసిపోయారు. ఎందుకు? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు నిర్గమకాండం 20 అధ్యాయంలో చెప్పాడు దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల ఎందే కానీ ఏ రూపమునను చేసుకునకూడదు అన్నాడు. మరి ఇదంతా ఏమైపోయింది? దేవుని మాటలను ఏం చేశారు? వీళ్ళు వదిలేశారు. అంటే దేవుడు చెప్పింది వదిలేసి వాళ్ళ చుట్టుపక్కల మనుషులను చూసుకుంటున్నారు. అక్క బావన్న, ఆ బాప అత్త, ఎవరి అత్త ఎవరి బాప్ప? కనానీయుల నీకు బంధువులు. ఇశ్రాయేల్ ఎవరు లేరా? లోకముతో రాజీ పడ్డారు. ఆ అత్త ఏం చేసింది? ఒక బొమ్మ తెచ్చింది. బొమ్మకు పూజ చేస్తావా నువ్వు? ఎందుకు చేయను అత్త? ఎందుకంటే నువ్వు నాకు అత్తవే. రిలేషన్ ఏర్పాటు చేసుకున్నారు. లోకముతో రాజీ పడిపోయారు. అంతేగాని కనానీయులరా, దేవుడు వీళ్ళని వెళ్ళగొట్టమన్నాడు, వీళ్ళని ఉంచుకోవడమే కాకుండా వాళ్ళు చేసిన తప్పేంటంటే వాళ్ళ దేవతలకు నమస్కరించడం, వాళ్ళ దేవతలకు పూజించడం. ఇది లోకముతో రాజీ పడ్డం. లోకముతో రాజీ పడ్డం అంటే సత్యాన్ని అమ్మివేయడం. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేశారు చెప్పమంటారా? ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు ఏం చేశారమ్మా? ప్రజెంట్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దేవతలకు ఏం చేశారమ్మా వీళ్ళు? ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి తప్పేముందులే అనుకుని 3:5 చదవండి. 3:5 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. కంప్లీట్గా నాశనం అయిపోయారు. చూసారమ్మా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు? మీరు గమనించారా? దేవతలను పూజించారు. ముందు మెల్లగా ఒక అడుగేశారు వాళ్ళ ఇంట్లోకి. అదే అలా ఆలోచించాలి. మెల్లగా వాళ్ళ ఇంట్లోకి అడుగేశారు. వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్ళారు. పర్లేదు కూర్చోండి, పూజ అవుతుంది, కూర్చోండి అంటే కూర్చున్నారు. వాళ్ళు దేవతలు పూజించారు కదా. ఎప్పుడైతే ఇంట్లోకి అడుగెట్టేశారో, ఎలాగా అడుగు పెట్టారు కాబట్టి మీ అమ్మాయిని కూడా అడుగు పెట్టిస్తారా? మీరు అడుగెట్టారు కదా పూజ కోసం, మీరు పూజించడానికి అడుగు పెట్టారు. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మీ అబ్బాయిని మా ఇంటికి, మా అమ్మాయిని మీ ఇంటికి కుడికాలు పెట్టి అడుగు పెట్టిస్తారా? ఎందుకు పెట్టించాం అత్త, అక్క, చెల్లి? చూసారమ్మా? అంటే దీన్ని ఏమంటాం? లోకంతో ఏమయ్యారమ్మా కంప్లీట్గా. చూసారా? ముందు దేవతలను పూజించేటట్లుగా చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళతో అసలు వాస్తవానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు దేవుడు. 2వ అధ్యాయంలో ఉన్నామా? ఒక్కసారి న్యాయాధిపతులు తిప్పండి అమ్మా. 2వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతులు 2:2. న్యాయాధిపతులు 2:2. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. అమ్మ ఎంత బాగా చెప్పాడు చూసారమ్మా. మీరు ఈ దేశ నివాసులతో ఏం చేయొద్దు? నిబంధన చేసుకోవద్దు అన్నాడు. ఎంత చెప్పిన దేవుడు నిబంధన ముందే స్టార్ట్ చేశాడు. చూసారు? 2వ అధ్యాయం 2వ వచనం. నిబంధన చేసుకోవద్దు కిందకి చెప్పాడు. మధ్యలో చూడండి 3వ వచనం. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులు వెళ్ళగొట్టను. వారు మీ పక్కలకు సోలములుగా ఉందురు. వారి దేవతలు మీకు ఉరిగా, పక్కలో బల్లేళ్ళ గుచ్చుతుంటారు, మీ పక్కనే ఉంటారని దేవుడు శాపం పెట్టాడు. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామా? లోకముతో ఎప్పుడు రాజీ పడకూడదు. క్రైస్తవులం కదా మనం. లోకము ఇది చెప్పిందని, వాళ్ళు అది చెప్పారని, వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవి మనం చేయకూడదు. తప్పేముందులే అని చేయకూడదు. వాళ్ళు చేయొచ్చు, చేసుకునే, కానీ నువ్వు చెయ్యొద్దు. లోకముతో రాజీ పడద్దు. లోకానికి ఎప్పుడు దూరంగానే బ్రతకాలి. లోకముతో రాజీ పడ్డాడు సంసోను, ఏమయ్యాడు? లోకముతో రాజీ పడ్డాడు లోతు, ఏమయ్యారు? లోకముతో ఇశ్రాయేల్ రాజీ పడ్డారు, ఏమయ్యారు? పక్కలో బల్లెల్లా సోలాల్లా గుచ్చారు. ఆ జాతులే ఇశ్రాయేల్ జీవితం నాశనం చేశారు. ఇశ్రాయేల్లో చాలామంది అరణ్యంలో సంహరించబడడానికి కారణం ఈ 7 జాతులే. ఎప్పుడు కూడా వాళ్ళని దేవుడు వద్దన్నాడు, వీళ్ళు ఉంచుకున్నారు. దేవుడు వద్దన్నాడు, ఉంచుకున్నారు. కాబట్టి
మన జీవితంలో కూడా ఈరోజు ఈ మాటలు వింటున్న మనం, నేనైనా మీరైనా లోకానికి దూరంగానే ఉండాలి. ఎప్పుడూ లోకముతో రాజీ పడద్దు. ఏ విషయంలో కూడా రాజీ పడద్దు. లోకస్తులు ఎవరో చెప్పారని మీరు చెయ్యొద్దు. అది చెయ్యొచ్చా చేయకూడదా అని ఒక్క ఆలోచన మీరు చేయండి. నేను చెయ్యొచ్చా చేయకూడదా, వాళ్ళు ఎవరో చెప్పారు, దేవుని ఎరగని వారు చెప్పారు, వాళ్ళు చేసేయమంటే నేను చేసేయకూడదు. అలా ఎవరైతే లోకముతో రాజీపడి చేసేస్తారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు. సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు. 3, స్వార్థ ప్రయోజనాల కోసం సత్యాన్ని మార్చడం. ఇదేంటమ్మా, సత్యాన్ని మారుస్తారట. సత్యాన్ని మారుస్తారు. దేనికోసం? దేనికోసం అమ్మా? స్వార్థ ప్రయోజనాల కోసం. అంటే మనిషి స్వార్థపరుడేనా? ఎక్కువ శాతం. అమ్మ, స్వార్థం ఉంటుందా మనిషికి? నేను, నా భార్య, నా కుటుంబం, నా పిల్లలు అనే స్వార్థం ఉంటుంది. పైగా దేవుడు ఒక మాట చెప్పాడు, ఈనాటి క్రొత్త నిబంధన సంబంధులుగా ఈరోజు చివరి ఈ క్రీస్తు అంత్యరాకడ దినాల్లో చాలామంది మనుషులు ఎలా ఉంటారో తెలుసా? 2 తిమోతి ఓపెన్ చేయండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎక్కువ మంది ప్రజెంట్ ఇప్పుడున్న లోకములో ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారంటే, ఒక కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా 2 తిమోతి 3వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులెవరు? చాలు, మనుషులెవరు? స్వార్థం. కుటుంబంలోనే స్వార్థం. అత్తాకోడళ్ళు స్వార్థం ఎక్కువ శాతం కుటుంబాల్లో. అన్నదమ్ముల మధ్య స్వార్థం, వాళ్ళకు వచ్చిన భూముల విషయంలో లేదా పంపకాల విషయంలో. ఏదైనా చూడండి, రక్త సంబంధికుల మధ్య స్వార్థం. వాళ్ళంతా ఆడే తీసుకోవాలి, అవతల వాళ్ళకి ఏమీ న్యాయపూరితంగా ఉండదు. ఎక్కడ చూసినా స్వార్థమే. అయితే ఇక్కడ అన్నాడు దేవుడు, ఎవరైతే తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని యొక్క వాక్యాన్ని లేదా సత్యాన్ని మారుస్తారు. ఎలా మారుస్తారో చెప్తాను నేను. సత్యాన్ని ఎలా మారుస్తారంటే, సత్యం అలాగే ఉంటుంది, అయితే వాళ్ళ మాట తీరు మారుతుంది. సత్యం అయితే సత్యమే, ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎవరు మార్చలేరు. కానీ మనిషి ఏం చేస్తాడంటే, నాలంటోళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని మార్చి చెప్తాను నేను. వాక్యాన్ని మార్చి చెప్తాను. అప్పుడు నేను కూడా సత్యాన్ని ఏం చేసినట్టు? అమ్మేశాను. సేవకుడైనా సరే వాక్యం ఉన్నట్టుగా కాకుండా వాక్యాన్ని ఎదుటివాడు ప్రయోజనం కోసం, ఎదుటి వాళ్ళ మంచి కోసం, ఎదుటి వాళ్ళ మేలు కోసం, ఏదో వాళ్ళు మెప్పు చేయాలని, వాళ్ళ గొప్ప నేను పొందుకోవాలని, వాళ్ళ మంచి నేను పొందుకోవాలని వాక్యం చెప్తే నేను వాక్యాన్ని అమ్మేసిన వాడితో సమానం, లేదా సత్యాన్ని అమ్మేశాను. ఆ పరిస్థితి మనకు రాకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణ అననీయ సప్పీరా అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంటారు, మనందరికీ తెలుసు. వీళ్ళు భూమిని అమ్మి కొంత దాచుకొని పేతురు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అమ్మ, ఇంతకే అమ్మారా అని పేతురు అడిగాడు. ఇద్దరు కలిపి కదా, భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట మీద బాగా ఉన్నారండి, మంచిదే. ఇద్దరు ఒకే మాట మీద నిలబడ్డారు. ఇంతే చెప్పు, నేను ఇంతే చెప్తాను, నువ్వు అంతే చెప్పు, అప్పుడు డౌట్ రాదు. అంటే ఇప్పుడు ఏం చేశారు? స్వార్థం వచ్చేసింది. నువ్వు అమ్మింది దేవుడికి ఇచ్చేస్తే బాగున్నావు, ఎందుకంటే అందరూ ఇస్తున్నారు, నువ్వు ఇవ్వాలనుకున్నావు, మంచిదే. కానీ ఎంతకే అమ్మారా ముందే అనుకోవాలి. అయ్యా, నేను ఎంతకు అమ్మాను, అయితే నేను నీకు ఎంత ఇస్తాను ముందు అనుకుంటే బాగున్నావు. అంటే అబద్ధం ఆడారు. ఆ డబ్బులు దేనికోసం అయి ఉంటుంది? ఒక రకంగా స్వార్థమే. అంటే వాళ్ళు బతకడానికి అయి ఉండొచ్చు, కానీ స్వార్థ ప్రయోజనాల కోసం సత్యాన్ని మార్చడం అంటే, సత్యం అమ్మేశారు వాళ్ళు, అబద్ధం ఆడేశారు. ఇద్దరు ఆడేశారు. వాళ్ళ జీవితంలో మేమంటూ మాకేమైనా ఉండాలి కదా, ఒక 10,000 ఉంటే మేము బతుకుతాం కదా, 50,000కి అమ్మాము, 40,000 దేవుడికి ఇచ్చాం, మంచిదే కదా అనుకున్నారు. కానీ నువ్వు 40,000 ముందు ఇస్తానని దేవుడికి అనుకోవచ్చు కదా. అమ్మిందంతా ఇస్తానని అన్నారు. స్థిర చరాస్తులు అమ్మి ఇది ఎంతకు వస్తుందో అంత ఇస్తామని ఒప్పుకున్నారు. అది అక్కడ తప్పు జరిగింది. మీరు ఎంతకు అమ్మారో అంత ఇవ్వలేదు. 10,000 రూపాయలు దాచుకుని 40,000 తెచ్చారు దేవుడికి. అది కూడా తప్పు అయిపోయింది. చూసారా? అంటే ఉన్నదాన్ని వీళ్ళేమనుకుంటారు? అననీయ సప్పీరా నేను దేవుడికి ఇచ్చాము అన్న భావంలో ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, మీరు సత్యాన్ని నమ్మేశారన్నాడు, మీరు అబద్ధం ఆడారు. అందుకే స్వార్థ ప్రయోజనాల కోసం సత్యాన్ని మార్చేశారు అననీయ సప్పీరా. గేహజీ ఉదయమే చెప్పాను, ఉదయకాల ప్రార్థన 5 గంటలకి. గేహజీ ఎలీషా దగ్గర శిష్యుడు. నయమాను కుష్ఠరోగి. నయమాను యోర్దాన్ నదిలో 7 మార్లు మునిగాడు, కుష్ఠరోగం పోయింది ఎలీషా చెప్పడం వల్ల. ఇప్పుడు కొన్ని బహుమతులు తెచ్చాడు. అయ్యా ఎలీషా గారు తీసుకోండి అన్నాడు. నాకేం వద్దు, కానుకలేం వద్దు,
మీరు స్వస్థపరచబడ్డారు కదా, దేవుడు చేశాడు, వందనాలండి అని చెప్పి ఎలీషా పంపించేశాడు నయమాన్ని. నయమాన్ వెళ్ళిపోవడం చూశాడు ఆ పక్కన ఉన్న గేహజీ. ఈయన తిండు, నన్ను తిన్నవడు, గురువుగారు తిండు, నన్ను తిన్నవుడు. యజమానుడు ఇష్టం లేనప్పుడు శిష్యుడు ఏమనుకోవాలి అంటే ఇది తీసుకోకూడదు అన్న గ్రహించాలి. ఎందుకంటే శిష్యరికం అంటే ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలా, నేర్పిస్తాడా? నేర్చుకోవాలి. గురువుని చూసి ఏమి నేర్చుకోవాలి అంటే ఎవరికైనా మేలు చేసినప్పుడు, ఎవరికైనా మంచి చేసినప్పుడు ధనం పట్ల అపేక్ష ఉండకూడదు. వాళ్ళు తెచ్చే కానుకలు గురువు స్వీకరించలేదు కాబట్టి నేను తీసుకోకూడదు అన్న భావనకి రావాలి. కానీ పరుగు పరుగున వెళ్ళిపోయాడు. ఎలీషాకి చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏం చేశాడో తెలియలేదు. సైలెంట్గా వెళ్ళాడు, నయమాన్ దగ్గర తీసుకున్నాడు, వచ్చి నిలబడిపోయాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళా, ఎక్కడే ఉన్నాను. అబద్ధం, స్వార్థ ప్రయోజనాల కోసం. నిజంగా ఆ సమయంలో సత్యాన్ని ఆ వ్యక్తి అబద్ధం ఆడాడు. ఎవరు అబద్ధం ఆడాడు అన్న మాటకు అర్థం ఏంటంటే సత్యాన్ని అమ్మేశాడు. సత్యాన్ని అమ్మేసిన గేహజీకి కుష్ఠరోగం వచ్చింది. నయమానుకు పోయింది, గేహజీకి వచ్చింది. చూసారా, పోయింది, ఈయనకు వచ్చింది. తెచ్చుకున్నాడు, ఎందుకంటే కొనుక్కున్నాడు. దేన్ని అమ్మ? గ్యాస్ ఏం కొనుక్కున్నాడు చెప్పండి? కుష్ఠరోగం కొనుక్కున్నట్టు అనిపించింది నాకైతే. అదేంటి, ఆయనకు పోయింది, నయమానికి పోయి, నువ్వేమో ఆయనకు పోయింది, నీకు వచ్చింది, నువ్వు కొనుక్కున్నావు. కోరుండి కుష్ఠరోగాన్ని కొనుక్కున్నాడు, స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధం ఆడాడు. నువ్వు బతికిన గేహజీ నీ అవసరాలను తీరుస్తామా? ఎలీషా అన్నీ తీరుస్తాడు, ఎందుకంటే గురువుగారి దగ్గర బతుకుతున్నావు. ఆ మాత్రం తిండి పెట్టలేడా నీకు? పోషించగలడు. పైగా మీ గురువుగారు ఎలీషా గారు మామూలు వ్యక్తి కాదు ఆయన. అలాంటి వ్యక్తి దగ్గర ఉండి ఎటువంటి విషయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోకుండా తుచ్చమైన డబ్బు కోసం, ధనం కోసం ఆశపడ్డాడు, కుష్ఠరోగాన్ని కొనుక్కున్నాడు, సత్యాన్ని అమ్మేశాడు. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు. దేవుని వాక్యం విషయంలో ఒక మాట చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సౌలు గురించి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనంలో, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి తీవి. అమ్మ, దోపుడు మీద ఎగబడ్డాడట. దాని అర్థం ఏంటమ్మా? దోపుడు మీద ఎగబడ్డాడు. ఎవరు? సౌలు. అంటే దేవుడు వద్దన్నాడు. ఇప్పుడు సౌలు జీవితంలో దేవుడు ఏమని వద్దన్నాడంటే అమాలేకీయులు అందరినీ చంపేమన్నాడు. అమాలేకీయులు అందరినీ చంపకుండా ఆ అమాలేకీయులు పోషించిన పశువులు ఉంటాయి చూస్తారా, కొవ్వినివి, ఆ కొవ్వినివి దాచాడు. దాచేసి తెచ్చుకున్నాడు. పైగా సౌలు, అయ్యా కేకలు వినబడుతున్నాయి, ఏంటా కేకలు? అందరూ చచ్చిపోయారు కదా, మరి కేకలు వినబడుతున్నాయి ఏంటంటే ఏమీ లేదు, సమర్థించుకుంటున్నాడు. చూడండి, సమర్థించుకుంటున్నాడు సౌలు. అవి దేవుడి కోసమే తెచ్చాను అంటున్నాడు. మళ్ళీ ఎవరికి ఆపాదించాడు చూడండి. అవి ఎవరికి, నా కోసం కాదు, దేవుడి కోసమే తెచ్చాను అంటున్నాడు. అబద్ధం, అబద్ధం. దేవుడు తెమ్మన్నాడా? దేవుడు తెమ్మన్నాడా? వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసమ్మా? అమాలేకీయుల్లో మగవాళ్ళు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, ఆఖరికి వారు పెంచి పోషించిన పశువులు కానీ ఏది ఉండకూడదు, సమస్తము నిర్మూలించండి అన్నాడు దేవుడు. ఇది చెప్పింది. మరి దేవుడు అది చెప్తే నువ్వేమో కొన్ని దాచుకుని వచ్చి కొవ్విని, మంచి రుచి కలిగినవి తెచ్చుకున్నాడు, మంచి పోతులు తెచ్చుకున్నాడు, సౌండ్ వస్తుంది, దొరికిపోయాడు. అవి ఎవరికి తెచ్చావు అంటే ఆయన కోసం తెచ్చుకొని దేవుడికి చెప్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని యొక్క సత్యాన్ని అమ్మేశాడు, అబద్ధం ఆడేశాడు సౌలు. ఇలా చాలామంది జీవితాలు చూసినప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బిలాము. ఈయన గురించి కూడా ఉదయం చెప్పాను. బిలాము, ఈ బిలాము ఎలాంటోడంటే చాలా మంచి ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త. బిలాము